ప్రభైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. నా మంచి కాపరి అను ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48 వరకు ఈరోజు మన ధ్యానాంశముగా మనం చదువుకుందాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. 2 మాటలు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు మీరు అందించిన అద్భుతమైన ఈ కొండ మీద ప్రసంగాలలో నుండి ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి కొన్ని సందేశాలు మేము అందించుచూ ఉండగా ప్రతి సందేశాన్ని ఆశీర్వాదకరముగాను మీకు మహిమకరముగాను ఉంచుచూ వస్తున్నందుకు మీ నామమునకు స్తోత్రాలు. ఇప్పుడు చదివిన వాక్యమును ధ్యానించుచూ ఉండగా మీరే వినువారితో మాట్లాడుమని కృప చూపుమని, యేసయ్య వారి హృదయాలలో మీ కార్యము జరిగించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగము చాలా విలువైనటువంటి భాగం. యేసు ప్రభువారు అధ్యాయం అంతటిలో మీ పూర్వీకులు ఇలాగ చెప్పారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా అనేటువంటి ఆ పదాలను, ఆ భాగాలను ప్రసంగాంశాలుగా తీసుకొని చక్కగా మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన అవసరమైన విలువైన విషయాన్ని యేసు ప్రభువారు ప్రస్తావించారు. దయచేసి మీరు చక్కగా వినాలని మనం చేస్తున్నాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు ఉన్నారు కదా. అంతకుముందు వాళ్ళు ఏం చెబుతూ వచ్చేవారంటే, పొరుగువానిని ప్రేమించాలి, ఎవరైనా మీకు శత్రువు ఉంటే ఆ శత్రువుని ద్వేషించాలి, అనగా అవసరము లేదు. పొరుగువారు ఎవరు? చిన్న వివరణ దీని మీద మనకు అవసరం. పొరుగువారు ఎవరు అంటే, యూదులకు, యోధామత పండితులకు ఆ సందేశము యేసయ్య ఇస్తున్నారు. ఇంకా వివిధ రకాల ప్రజలు కూడా ఉన్నారు. ఆ ప్రక్కనున్నటువంటి వారెవరైనా కానీ, తనవారు కానీ తన ఇరుగు పొరుగు కానీ అలాంటి వారిని మీరు ప్రేమించండి, అనగా మీతో ఎవరు మంచిగా ఉంటారో, మీకు వారికి ఒక అవినాభావ సంబంధం ఎవరితో అయితే కలిగి ఉంటారో వారిని మాత్రమే మీరు ప్రేమించండి, వారితోనే కలిసి ఉండండి అని పూర్వీకులు చెప్పేవారు. దానిని కలుపుకొని యేసు ప్రభువారు చెప్పారు, నేను మీతో చెప్పున్నదేమనగా నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని. అంటే మంచిగా ఉండేవారిని ప్రేమించండి, ఎవరైనా శత్రువులుగా ఉంటే వారిని ప్రేమించని అవసరం లేదు, మీరు ద్వేషించండి అని చెప్పిన మాట మీరు విన్నారు కదా అని అంటూ యేసయ్య అన్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు
మీ శత్రువులను ప్రేమించుడి. దయచేసి వినండి. యేసు ప్రభువారు చెప్పింది శత్రువులను ప్రేమించండి. ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి. అంటే పొరుగు వారిని ప్రేమించవద్దనా? మంచిగా ఉండేవారిని ప్రేమించవద్దనా? శత్రువును మాత్రమే ప్రేమించండి అనే అర్థమా? కాదు. మంచిగా ఉండేవారిని మీరు ఎలాగో ప్రేమిస్తున్నారు, మీ ఇరుగు పొరుగు వారిని మీరు ఎలాగో ప్రేమిస్తున్నారు, అలాగే శత్రువులను కూడా మీరు ప్రేమించగలగాలి. అంటే వారు ఎవరిని ద్వేషించుచున్నారో, ఎవరిని వారు వ్యతిరేకించి వారి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉంటున్నారో వారిని మీరు ప్రేమించాలి. అలాగూ మీరు ప్రేమిస్తే మీరేమవుతారో, మీకు ఏం మంచి జరుగుతుందో కూడా యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. ఏమన్నారు అంటే, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు అని చెప్పారు. ఇక్కడ మనం ఒక చక్కటి విషయాన్ని ఆలోచించాలి. పరలోకపు తండ్రికి కుమారులు ఈ మనుషులందరూ కారా? ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్లో మనం చదువుతున్నాం. ఆదాము నుండి అందరూ వచ్చిన వారే. అయితే దేవుని స్వభావానికి మానవుని స్వభావానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం సొసైటీలో అనేక రకాలుగా మనం చూస్తున్నాము. ఏ రీతిగా చూస్తున్నాము అంటే, కుటుంబాలలో కానీ, స్నేహితుల మధ్య కానీ, ఒక డిపార్ట్మెంట్లో కానీ, ఏదైనా ఒక కంపెనీలో కానీ, స్వదేశంలో కానీ విదేశంలో కానీ, వారు ఒకవేళ ఏ మతానికైనా చెందిన వారైనా అలాంటి వారి మధ్య కానీ ఎవరు వారికి నచ్చుతారో, ఎవరు వారిని మెచ్చుకుంటారో, ఎవరు వారిని పొగుడుతారో వారిని మాత్రమే ప్రేమించటం. ఈ విధానము సహజంగా అందరూ చేస్తూ ఉంటారు. ఈ మానవుడు అక్కడి నుండి బయటకు రాలేకపోతున్నాడు. అందుకని ఏ విషయంలో వారు ఫెయిల్ అవుతున్నారో, ఏ విషయాన్ని వారు రీచ్ కాలేకపోతున్నారో దానిని యేసయ్య వారికి చెప్పారు. అందుచేత మీరు ఆలోచించండి. నేను మీతో చెప్పున్నదేమనగా, ద్వేషించే వారిని కూడా, శత్రువును కూడా మీరు ప్రేమిస్తే అవతల శత్రువు మీ ప్రేమను అర్థం చేసుకుంటాడు. సొసైటీకి ఒక మంచి పాఠము మనము నేర్పిన వారం అవుతాము. ఒకవేళ మనుషులు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులుగా ఉంటారు. అంటే తండ్రి అయిన దేవునికి నచ్చిన పని, ఆయన మనస్తత్వానికి అనుకూలమైన పని మీరు చేసిన వారవుతారు అని దాని యొక్క భావం. అంటే దీంట్లో ఉన్నట్టు ఇంకొక అర్థం ఏంటంటే, మనుషులకు నచ్చిన విషయాలే చాలామంది చేస్తున్నారు, మనుషుల మెప్పే కోరుకుంటున్నారు. కానీ తండ్రి అయిన దేవునికి సంతోషకరమైనటువంటి విలువైన పనిని చాలామంది చేయలేకపోతున్నారు. ఆ రోజుల్లో కూడా అలాగ వారు చేయడం లేదు. అందుకని యేసయ్య ప్రేమతో వారి మేలు కోరి ఆ చక్కటి మాటను వారికి చెప్పారు. దైవ సేవకునిగా నేను కూడా ఊరికే ఏదో టూకీగా మీకు చెప్పేయాలి అని కాదు. ఈ మాటలు నాకైనా మీకైనా మనందరకు ఈనాటి సొసైటీకి కూడా ఉపయోగకరంగా ఉండాలి. శత్రువుని ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం. శత్రుత్వము ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు తొందరపాటు వల్ల రావచ్చు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక రావచ్చు, కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ వలన రావచ్చు,